నమస్తే. వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ ముజేటి. చట్టం ఎవరికి చుట్టం కాదు అన్నది మనం వింటూనే ఉన్నాం, విన్నాం కూడా చాలా వరకు. మరి ఈ చట్టం అనేది రాజకీయ నాయకులకి వర్తించదా? సామాన్య ప్రజలకు మాత్రమే వర్తిస్తుందా? ఎందుకు అంటున్నాను ఈ విషయం అనేది మనం కమాండో చీఫ్ ఎడిటర్ రామారావు గారితో విందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, చట్టం ఎవరికి చుట్టం కాదు, ఇది మనం వింటూనే ఉన్నాము. కానీ ఈ చట్టం అనేది రాజకీయ నాయకులకు వర్తించదా? ఓన్లీ సామాన్యులకే వర్తిస్తుందా? ఎందుకంటే నేను ఈ విషయం ఎందుకు అడుగుతున్నాను అంటే, తెలంగాణలో జరిగిన బండి సంజయ్ గారి కుమారుడి కేసు, ఇదే విషయం ఏపీలో జరిగింది, ఇదే సంఘటన ఒకటి అప్పలరాజు గారి విషయంలో. సో ఇది ఎలా చూడాలంటారు? అంటే ఈ చట్టం ఎవరికి చుట్టం కాదు అనేది వీళ్ళకి వర్తిస్తుందా వర్తించదా అనే విషయంలో మీరు ఏం చెప్తారు? చట్టం వీళ్ళకి చుట్టమైందండి, చుట్టమే అంటారు. వీళ్ళిద్దరికీ చుట్టమైందండి. కానీ ఇది ఒక కీలకమైన అంశం. నిజం చెప్పాలంటే 2 సంఘటనలు మనకి 2 రాష్ట్రాల్లో జరిగాయి. అదేంటంటే, ఒక కేంద్ర మంత్రి కుమారుడు తెలంగాణలో ఒక పోక్సో కేసు పెట్టడం తర్వాత, ఆ కేసు పెట్టిన వెంటనే ఆ మంత్రి గారు తనకి ఉన్న చట్టపరమైన అవగాహన, చట్టాన్ని రచించాల్సిన పొజిషన్, ఒక పార్లమెంటేరియన్గా తన కుమారుడు చేసిన దాని పట్ల ఆ చట్టాన్ని విధానాలని గౌరవించిన ఆయన తన పిల్లాడి పట్ల వచ్చిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, కేసు ఉందో ఆ కేసుని దృష్టిలో పెట్టుకుని తన పిల్లాడిని, తన ఇంట్లో ఉన్న పిల్లాడిని తీసుకెళ్ళి చట్టానికి అప్పచెప్పాలి. అది జరగలేదు. ఆ తర్వాత ఎప్పుడో చివరికి కోర్టులో బెయిల్ రాదని తెలిసిన తర్వాత సరే ఆయన అప్పచెప్పారా, పోలీసులకు దొరికారా అనేది వేరే విషయం, మన టాపిక్ అది కాదు. అలాగే మీకు సిదిరి అప్పలరాజు, ఆ పిల్లాడు ఒక 19 years ఏజ్ ఉన్న పిల్లాడు బైక్ మీద డ్రైవ్ చేస్తూ ఒక గొర్రెల కాపరిని గుద్ది ఆ చనిపోవడానికి కారకుడయ్యాడు. వాళ్ళ నాన్నగారు అప్పుడు ఏం చేశారు, ఆయన కూడాను ఇక్కడ సెంట్రల్ మినిస్టర్ లాగానే ఫస్ట్ ఆ కొడుకుని రక్షించుకునే ప్రయత్నంలో ఆ పిల్లాడిని ఇమ్మీడియట్గా ఆ స్పాట్కి వెళ్ళి అతను రక్షించి ఆ పిల్లాడికి వైద్య సేవలు చేస్తూ, గుద్దింది తన పిల్లాడు కాకుండా తన పిల్లాడి ఫ్రెండ్ ఇంకొక పిల్లాడిని ఆయన పేరులో పెట్టి, ఆయన స్థానంలో పెట్టి చట్టాన్ని పక్కదారి పట్టించి తన కొడుకుని సేవ్ చేస్తూ, ఆ ఇతర ఇంకో కుర్రాడిని బలి చేస్తూ, లేదు అతను డబ్బులు మాట్లాడుకున్నాడా లేదా స్నేహం మాట్లాడు, అది మనకు అనవసరం. అంటే అక్కడ కూడా ఒక టాపిక్ ఏంటంటే, తన పిల్లాడు చట్టం అయినా కూడా ఎక్స్ మినిస్టర్, రాజకీయ నాయకుడు, గత ప్రభుత్వంలో పనిచేసిన మినిస్టర్గా ఉన్నాడు. ఆయన కూడా చట్టాన్ని గౌరవించకుండా తన పిల్లాడిని అప్పచెప్పకుండా పోలీసులకి, నా పిల్లాడే చేశాడు, నా పిల్లాడి దీనికి కారకుడయ్యాడు, కానీ తెలిసి కాదు, అమాయకత్వంతో కూడా కాదు, ఆ పొరపాటున జరిగింది అని చట్టాన్ని చెప్పకుండా దాచే ప్రయత్నం చేశారు. మనం చర్చించాల్సిన అవసరం ఏంటంటే, ఇద్దరు కుమారుల గురించి కాదండి, తల్లిదండ్రుల గురించి, ఇద్దరు తండ్రుల గురించి మనం చర్చించాలి. ఈ ఇద్దరు తండ్రులు ఒక రాజకీయ నాయకులుగా కాకుండా, ఒకరు కేంద్ర మంత్రి, ఇంకొకరేమో రాష్ట్ర మంత్రిగా గతంలో పనిచేశారు. వీళ్ళు చట్టాన్ని ఉద్ధరించాల్సిన వాళ్ళు, దేశాన్ని ఉద్ధరించాల్సిన వాళ్ళు, దేశోద్ధారకులు. వీళ్ళంతా సామాన్యులు కాదు. అదే మీరు మీ కొడుకు పట్ల, నేను నా కొడుకు పట్ల ఎలా వ్యవహరిస్తామో పుత్రోత్సాహం కోసం, పేగు బంధం కోసం వీళ్ళు అలాగే చేశారు. అంటే ఒక సామాన్యుడు ఏం చేస్తాడో అదే చేశారు వీళ్ళు. కానీ వాళ్ళు అక్కడ సామాన్యులు కాదు కదా. ప్రజలని శాసించే వాళ్ళు, ఒక రాష్ట్రాన్ని, ఒక దేశాన్ని కూడా పరిపాలిస్తున్నారు. చట్టాలు తయారు చేసేవాళ్ళు, ఆ చట్టాలు తయారు చేసిన చట్టాలు ఇంప్లిమెంట్ చేసే స్టేజ్లో ఉన్నారు. సో వాళ్ళ కుటుంబానికి వచ్చేటప్పటికి చట్టాన్ని చుట్టంలా తయారు చేసుకొని దాన్ని మసిపూసి మారడిగా చేసి తన కొడుకులు రక్షించుకునే ప్రయత్నాలు చేశారు. ఎంత రాజకీయ నాయకుడైనా అతను కూడా ఒక తండ్రే కదా సార్. నిజమే, కానీ తండ్రిలా ఉండాలి, మినిస్టర్లా ఉండకూడదు, ఎమ్మెల్యేగా ఉండకూడదు, ఎంపీగా ఉండకూడదు. తండ్రిలా ఉండి కూడా మనం అనలేం. ఎవరైనా అంతే కదా. తన కొడుకు పట్ల తన ఆలోచించడంలో తప్పేమీ లేదు. తన కొడుకు ఎందుకంటే ఏదైనా సరే అనుకోకుండా జరిగింది, లేదా అమాయకత్వంతో జరిగింది, లేదా అనుకోకుండా చేసింది కాదు అనుకోవచ్చు. ఇప్పుడు బండి భగీరథ ఇష్యూ వేరు. అది అక్కడ ఉన్న తనకు తెలిసిన ఒక అమ్మాయితో అతని సాంగత్యాన్ని ప్రపంచం చూసింది, తెలిసింది. ఆ మధ్య వైషమ్యాల కారణంగా అతను అరెస్ట్ చేయాడు, ఒక పోక్సీ. అమ్మాయి మైనర్ అమ్మాయి కాబట్టి. ఇక్కడ ఈ పిల్లాడు ఏమొచ్చి తను డ్రైవ్ చేస్తూ ఎవరిని గుద్దేశాడు, అతను స్పాట్లో చనిపోయాడు. మనం ఆలోచించాల్సింది ఈ ఇద్దరు, ఒకరు ప్రస్తుత మినిస్టర్ సెంటర్లో, ఇంకొకరేమో ఎక్స్ మినిస్టర్. వీళ్ళిద్దరు ఎవరు గురించి ఆలోచించాలంటే ప్రజల గురించి ఆలోచించాలి. ఆ ప్రజలు ఎవరు? అరే నా కొడుకు ఇంకొక అమ్మాయిని ఇబ్బంది పెట్టాడా, సో నా కొడుకు తెలిసి చేశాడా తెలియజేశాడా అని ఆ కుమారుడిని చట్టానికి అప్పచెప్పి అప్పుడు చట్టాన్ని సహకరించాలి, తన కుమారుడు సహకరించాలి. ఇక్కడ బండి సంజయ్ గారు సహకరించారు కదా సార్. తప్పు ఒకవేళ నిరూపితం అయితే నేను ఖచ్చితంగా నా కొడుకు నేనే తీసుకొచ్చి సరెండర్ చేస్తాను అనేసి అన్నారు కదా. ఆయన సరెండర్ చేయలేదు. కోర్టు ఎప్పుడైతే బెయిల్ నిరాకరించిందో అప్పుడు సరెండర్ చేశారు. అంతవరకు పోలీసులు అతనికి అనేక కమిటీలు వేసి కొన్ని
కమిటీలు వేసి అతను పట్టుకోవడం కోసం ట్రై చేశాయి. ఉమ్, అంటే మనకు వచ్చిన వార్తలు ఇవన్నీ. అవును. అనేమి చివరికి ఏమైంది, అతను అప్పచెప్పాడా, పోలీసులు మేమేం అరెస్ట్ చేసామంటారు, ఆయన ఏది ఏమైనా సరే అవును. పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన రోజు లేదా ఆ మరుసటి రోజు లేదంటే ఒప్పించడానికి ఒక భార్యనో కుమారుడినో కుటుంబాల్లో మిగతా బంధుత్వంలో ఒప్పించడానికి 1-2 రోజులు టైం తీసుకున్నా సరే ఉమ్, కనీసం ఒప్పించి అప్పచెప్పాలి, ఓకే. కనీసం ఆయన స్టేట్మెంట్ ఇవ్వాలి. ఉమ్, ఎస్, నేను ఇందులో నా కుమారుడు భాగం ఉంటే నేను ఖచ్చితంగా జోక్యం చేసుకుంటాను, నా కుమారుని అప్పచెప్తాను, నాకు కొంత సమయం కావాలి అని చెప్పగలిగితే, ప్రస్తుతం నా దగ్గర లేడు, నాకు కనబడట్లేదు, ఉమ్, నేను పట్టుకొని అప్పచెప్పి ఇస్తానంటే ఇంకా పోలీసులు తన పని వాళ్ళు చేసుకుంటారు, వెయిట్ చేస్తారు, అవును. వాళ్ళు ఏమీ సెట్ చేయరు. తనే ఆ బాధ్యత తీసుకుంటే ఆ బాధ్యత తీసుకోవాలి ఆ తండ్రి. అలాగే అక్కడ కూడాను అరే తను ప్రజల పక్షాన ఒక రాజకీయ నాయకుడిగా ఉంటూ ఎక్స్ మినిస్టర్గా ఉంటూ మన కూడా ఎన్నికల్లో ఓడిపోయినట్టున్నారు ఆయన. ఆయన ఏం చేయాలి, చనిపోయింది కూడా అతని ప్రజలే, అవును. ప్రజల పక్షాన ఉండాలి. కుమారుడి పక్షాన ఒక తండ్రిగా ఉంటూ చట్టపరంగా ప్రజల పక్షాన ఉండాలి. అవును. అలా ఉండకుండా సామాన్య తండ్రిలా ఉండాలి ఆయన. ఉమ్, సో వీళ్ళు రాజకీయాలకు అర్హులా అంతే మనకు వచ్చింది. అవును. వీళ్ళు అధికారానికి అర్హులా, అది మన ప్రశ్న కాదు, ప్రజల ప్రశ్న. అలాగే రేపు పొద్దున్న వీళ్ళు మినిస్టర్గా అర్హులా, ఇట్లాంటి వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తారు? తమ సమస్య కొడుకు దగ్గరికి వచ్చేటప్పటికి ఇన్ని ఆలోచించిన వాళ్ళు రేపు సమాజం కోసం, దేశం కోసం, దేశ సౌభాగ్యం కోసం, సమాజ శ్రేయస్సు కోసం వీళ్ళు ఆలోచిస్తారని మనం ఎలా అనుకుంటాం? ఉమ్, ఎందుకంటే ప్రూవ్ అయిపోయింది అవును. ఏమని, వీళ్ళు తమ కుటుంబం కోసం, కుటుంబంలో ఉన్న తమ కుమారుల కోసమే పనిచేస్తారు, ఎంతగానే తెగిస్తారన్న వాస్తవం ఇక్కడ మనం బయటపడింది, అవును. మన కళ్ళ ముందే. ఇది రహస్యం కాదు. సో ఇప్పుడు మనం కూడా అలా ఆలోచించాల్సింది, ఇక్కడ మనం బండి సంజయ్ గురించి కాదు, ఉమ్, అలాగే అప్పలరాజు గారు. అప్పలరాజు గురించి కాదు, రేపొద్దున రాజకీయాల్లో వచ్చే ప్రతి ఒక్కరు కూడాను ఉమ్, వస్తున్నప్పుడు మనం గౌరవించాలి, వాళ్ళని గెలిపించాలి అనుకుంటున్నప్పుడు ఇట్లాంటి భావాలు, ఇట్లాగ కుటుంబం కోసం, కుమారుల కోసం దేనికైనా తెగించే వాళ్ళని మనం ఎన్నికల్లో నిల్చోపెట్టకూడదు, గెలిపించకూడదు అనేది మనకు తెలియాలి. ఓకే. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ ఇదే జరుగుతుంది కనుక ఉమ్, ఇక టాపిక్ ఇలాంటి వాళ్ళని రాజకీయాల్లోకి వచ్చినా సరే మనం ఎంకరేజ్ చేయకూడదు. ఓకే. అంటే చేస్తే ఇదే నిస్వార్థంగా అంతే కదా, ఉండే రాజకీయ నాయకులు దేశానికి, రాష్ట్రాలకి కావాలంట. అంతే కదండి. ఇప్పుడు మీరు లాల్ బహదూర్ శాస్త్రి వాళ్ళ కుమారుడికి ఆయనకి మధ్య జరిగిన సంభాషణ కొన్ని వార్తలు వచ్చాయి, ఎన్నో ఇలాంటి అనేక సంఘటనలు కొన్ని వచ్చాయి. ఉమ్, మీకు మహాత్మా గాంధీ టైంలో ఆయనకు అనేక గిఫ్ట్లు వచ్చేవి, ఉమ్, ఎక్కడెక్కడి నుంచో కొన్ని గిఫ్ట్లు వచ్చేవి. ఆయన భార్య ఇది కూడా మనం వాడుకోవచ్చు కదా అనుకున్నప్పుడు ఆయన లేదు, ఇది ప్రజల సొమ్ము, ఇది ప్రజలకు ఇవ్వాల్సిందే, మనది కాదనేవాళ్ళు ఆయన. అలాగే ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి. అలాగే మనకి ఆంధ్ర కేసరి ఆయన విషయంలో మనకు చాలా విషయాలు తెలుసు. అంటే రాజకీయ నాయకుడు అన్నవాళ్ళు అతను ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, స్టేట్ మినిస్టర్ కావచ్చు, సెంట్రల్ మినిస్టర్ కావచ్చు, మరొక ఎవరైనా కావచ్చు, రాజకీయాలు ఉన్నవాళ్ళు ఉమ్, వాళ్ళు చట్టాన్ని ప్రమాణం చేస్తారు కదా, అసెంబ్లీలో ప్రమాణం చేస్తారు, ఏంటి రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాను, అవును. చట్టాలు గౌరవిస్తాను అంటారు. సో రాజ్యాంగాన్ని పరిరక్షించడం, చట్టాలు గౌరవించడం చేసినప్పుడు చట్టాలను గౌరవించలేదన్న విషయం ప్రూవ్ అయింది కదా. ఉమ్, అంటే ఇక్కడ ఈ రాజకీయ నాయకులు ఇక్కడ చూడట్లేదు అనేది మనకి సో ఇలాంటి రాజకీయ నాయకులు మనం ఎంకరేజ్ చేయొద్దు. రేపొద్దున ఎన్నికల్లో వచ్చినా సరే వీళ్ళిద్దరు అంశం మళ్ళీ చెప్తున్నా, వీళ్ళిద్దరు అంశం కాదు. ఇట్లా ఆలోచించే ప్రతి రాజకీయ నాయకుడిని ప్రజలు ప్రశ్నించాల్సింది ఏంటంటే వీళ్ళకి వీళ్ళు కుటుంబాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారా లేదా. అంటే రాజకీయ అంటే దేశ ప్రజలే, రాష్ట్ర ప్రజలే వాళ్ళ కుటుంబం, అంతే కదా. సో ఇంక్లూడింగ్ అంతే, ఇంకా వాళ్ళ కుటుంబంతో పాటు ప్రజలు కూడా వాళ్ళ అంతే కదా, కుటుంబమే. ప్రజా జీవితమే వాళ్ళ జీవితం, కుటుంబ జీవితం కాదు. ఉమ్, కుటుంబ జీవితం కాదు, కుటుంబ జీవితం ఒక చిన్న విషయమే, అంశం అంతే, ఒక పార్ట్. మిగతా సమాజ జీవితంతోనూ ప్రజా జీవితంతో వాళ్ళ మమ్మేకమే ఉంటామని అంటున్నారు కదా. అవును. అలా ఉన్న వాళ్ళని మనం ఎన్నుకోవాలి. అది పార్టీ ఏదైనా సరే, ఏ పార్టీ అయినా సరే. అది ఒకవేళ కుటుంబ జీవితాన్ని కోరుతున్న వాళ్ళు ఎవరన్నా సరే. ఉమ్, ఇప్పుడు మనం మోడీని మనం ఎందుకండి గౌరవిస్తున్నారు చాలామంది? ఒకసారి చెప్పండి. మోడీని ఓకే, ఆయన మోడీ మీద మనకి కుటుంబం అనేది కూడా లేదు కదా సార్. మోడీ మీద మనకి ఎటువంటి అభిప్రాయం ఉన్నది ఇక్కడ మనకు సమస్య కాదు. మోడీని మనం ఎందుకు అభిమానిస్తున్నాం? చాలామంది అతను అవినీతి ఆరోపణలు లేవు. ఒకవేళ అవినీతి ఆరోపణలు అతను ఎవరికి ఇస్తాడు? ఎవరికి? అతని కుటుంబం ఎక్కడుంది? ఆ. అన్నదమ్ములు కూడాను చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారనే మనకు వార్తలు వచ్చాయి. తన సోదరుడు, తన రక్తం మిగిల్చి పుట్టిన వాళ్ళు, తన రక్తం అలా సోదరుడు వాళ్ళు ఈరోజు ఎక్కడున్నారో మనకు తెలుసు. ప్లస్ వాళ్ళ అమ్మగారు మన కళ్ళ ముందే ఆమె చనిపోయారు. ఆమె అంత్యక్రియలు కానీ ఆ టైంలో ఆమెను ఏ రకంగా చూసుకున్నారో తెలుసు. ఆయన వదిలేసినా లేదా ఆమె వదిలేసినా ఆయన భార్య విషయంలో ఎలా ఉందో మనం చూసాం. అంటే కుటుంబ నేపథ్యాన్ని పూర్తిగా ఒక సన్యాసి జీవితాన్ని ఆయన అనుభవిస్తున్నాడు. ఏ బంధాలు లేవు ప్రజలకే అంకితం చేసేసారు కదా. సరే అతని నిర్ణయాలు ఎలాంటి మంచి నిర్ణయాలు సొసైటీకి ఉపయోగపడుతున్నాయో అది మన సెకండరీ.
సో అతను దేనికి వచ్చాడు, ఒకవేళ కుటుంబం ఉన్నా సరే ఆయన అలాగే ఉంటాడు. అవును. ఇప్పుడు అన్నదమ్ములు కూడా కుటుంబమే కదా. అవును. సరే వాళ్ళ పట్ల ఎలా ఉన్నాడు ఆయన? వాళ్ళకి ఏమైనా కనీసం నెలకి ఒక 10,000 రూపాయలు ఇచ్చే పరిస్థితి కూడా ఏం లేదు కదా. వాళ్ళు అంత ఏ స్థాయిలో ఉన్నారో అదే స్థాయిలో కంటిన్యూ అవును, అవుతున్నారు. అదే స్థాయిలో కంటిన్యూ. సో అలాంటి రాజకీయ నాయకుడు అది సమర్థుడా అసమర్థుడు అనేది వేరే విషయం. సమాజం పట్ల అట్లాంటి వాళ్ళు ఉండాలనేది మనకి మోడీ ఉదాహరణ కనిపిస్తాడు. అలాగే మీకు అబ్దుల్ కలాం తీసుకోండి, ఆయన రాష్ట్రపతిగా చాలా కాలం ఉన్నారు. ఆయన రాష్ట్రపతి ఉంటూ తన హయాంలో తన 5 years ఉన్న ఆ హయాంలో అతనికి వచ్చిన ప్రతి బహుమతిని కూడా అక్కడ వదిలేసిచ్చాడు. ఆయన తీసుకోవాలా, ఎలా వెళ్ళారో రాష్ట్రపతి భవన్కి అలా మళ్ళీ వెనక్కి వచ్చారు. ప్లస్ ఆయన రాష్ట్రపతి భవన్లో ఉండగా తన చుట్టాల బంధువులు అందరూ మనవరాళ్ళు అంతా ఉంటారు కదా, వాళ్ళందరూ ఒకసారి రాష్ట్రపతి భవన్కి వచ్చి వాళ్ళు అక్కడికి వచ్చి ఆతిథ్యం తీసుకున్నారు. ఓకే. ఆతిథ్యం తీసుకుంటే ఆ బిల్లు ఆయన కట్టేశాడు రాష్ట్రపతి భవన్కి. ఓకే. ఇట్లాంటి వాళ్ళు మహానుభావులు. సో అట్లాంటి వాళ్ళు వచ్చారనుకోండి దేశం బాగుపడుతుంది. సో మనం అట్లాంటి వాళ్ళు కూడా సొసైటీలో ఉంటారు. లేకపోతే ఈ భూమి ఇంతకాలం ఎలా ఉంటుంది? సో అట్లాంటి వాళ్ళు వస్తున్నప్పుడు మనం వాళ్ళని ఎంపిక చేయాలి, వాళ్ళని గెలిపించాలి. అప్పుడు మన రాజ్యాంగం పరిరక్షించబడుతుంది, మన చట్టాలు గౌరవించబడతాయి. అంటే నిస్వార్థమైన రాజకీయ నాయకులు ఉంటే నిజంగానే చట్టం ఎవరికి చుట్టం కాదు అనేది ఇక్కడ నిరూపించబడుతుంది. 100%. 2 చిన్న ఎగ్జాంపుల్స్ మాత్రమే, దానికి అనుకున్న భావం అది. ఓకే సార్, థ్యాంక్ యూ.